వారికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నాలెడ్జ్ వెన్ ఇంటిగ్రేట్స్ ఇన్ లైఫ్ ప్రాసెస్ బికమ్స్ అండర్‌స్టాండింగ్. 2 రోజుల క్రితం మనం ఈ నాలెడ్జ్, అండర్‌స్టాండింగ్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. సో, నువ్వు ఏమి పర్సీవ్ చేయగలిగావో అనేదే నీకు నోన్ అవుతుంది. ఈ నోన్ మెమరైజ్ అయిన దాన్ని నాలెడ్జ్ అంటావు. ఒక స్టేజి. ఆ నాలెడ్జ్‌ని ఎలాగా వాడటం, దాని వాడుక ఏమిటి తెలుసుకోవటం అనేది అండర్‌స్టాండింగు. కానీ నువ్వు రియలైజ్ అయినప్పుడు నువ్వు అప్రోప్రియేట్‌గా ఆ నాలెడ్జ్‌ని వాడగలుగుతావు. దీన్ని విజ్డమ్ అంటారు. సో, ఈ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ అవుతుంది. లైఫ్ ప్రాసెస్‌లో ఇంటిగ్రేట్ అవుతుంది. అప్పుడు అండర్‌స్టాండింగ్ అయింది అని జనరల్‌గా మనం రిఫర్ చేస్తుంటాం సింపుల్‌గా. సో, డూయింగ్ సంథింగ్ బై కండిషనింగ్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ బై అండర్‌స్టాండింగ్. ఇక్కడ ఈ డిఫరెన్స్‌ని చాలా క్లారిటీగా ఎవరికి వాళ్ళు అవేర్‌నెస్‌లో రావాలి. ఈ అవేర్‌నెస్ పెరిగినప్పుడే నీకు ఈ రెండిటికి తేడా తెలుస్తుంది. ఎదురుగుండా వాడికి తేడా తెలీదు. నువ్వు కండిషనింగ్ వల్ల అలా ప్రవర్తిస్తున్నావా? లేదా నీ అండర్‌స్టాండింగ్ వల్ల అలా ప్రవర్తిస్తున్నావా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లాడు పుస్తకం తీసి చదువుతున్నాడు. అలా చదవటం ఏదో అర్థం చేసుకోవటానికి చదువుతున్నాడా? ఆ చదివే ప్రాసెసే అర్థం అర్థం చేసుకోవడంలోంచి వచ్చిందా? లేదా పరీక్ష భయంతోనో, పనిష్మెంట్ భయంతోనో, మంచివాడిగా పేరు తెచ్చుకోవాలని అనే సోషల్ టాబూతోనో వాడు చదువుతున్నాడనుకో, దాన్ని కండిషనింగ్ అంటారు. జనరల్‌గా మనం ఎక్కువ పనులు కండిషనింగ్ గానే చేస్తుంటాం. నువ్వు దేవుడి దగ్గరికి ఒక కోరికతో వెళ్లి దండం పెట్టుకొని కోరిక విన్నవించుకున్నావంటే కండిషన్ కింద వచ్చినట్టది. అండర్‌స్టాండింగ్ కాదక్కడ. ఆ! నీ అండర్‌స్టాండింగ్ ఏమిటయ్యా అంటే, నువ్వు కొబ్బరికాయ కొడితే వాడు నీ కోరిక తీరుస్తాడు. బట్ ఇట్ ఈస్ కండిషనింగ్. సో, ఈ కండిషనింగ్‌కి, అండర్‌స్టాండింగ్‌కి తేడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, నాలెడ్జ్ ఎప్పుడైతే లైఫ్ ప్రాసెస్‌లో ఇంటిగ్రేట్ అవుతుందో అప్పుడు అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఆ అండర్‌స్టాండింగ్ నుంచి ఒక నేచురల్ వేలో వాట్ కెన్ బి డన్ విల్ బి డన్. సో, అందుకని సో, డూయింగ్ సంథింగ్ బై కండిషనింగ్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ది హ్యాపెనింగ్ బై అండర్‌స్టాండింగ్. జనరల్‌గా ఈ నార్మ్స్, రూల్స్, లాస్ ఆర్ కండిషనింగ్స్ ఇవన్నీ. నార్మ్ అంటే ఏంటి? సపోజ్ ఎక్కడ రాసుండదు. కానీ ఆ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో లేదా సొసైటీలో నువ్వు అవి పాటిస్తావు. సో, కామన్‌గా ఆ సెట్ ఆఫ్ సొసైటీలో పాటించాలి అనేది లిఖితం అయ్యుండొచ్చు, లిఖితం కాకపోవచ్చు. కానీ వెర్బల్‌గా ట్రాన్స్‌మిట్ అయ్యి వస్తుంటాయి. వాటిని మనం రూల్స్ అంటాం. ఇది సొసైటీని డిసిప్లైన్ చేయటానికి లేదా ఒక స్ట్రక్చర్‌ని సస్టైన్ చేయటానికొచ్చిందే. ఒక రకంగా చెప్పాలంటే సొసైటీ అంటే మనుషులే కదా! ఆ మనుషులకే ఇనర్షియా నుంచొచ్చిందే. అంటే లాస్ అంటే ఏంటంటే, లా అంటే న్యాయము పర్టిక్యులర్‌గా డాక్యుమెంట్ చేయబడినది. ఒక సొసైటీలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని డిసిప్లిన్స్ మెయింటైన్ అవ్వటానికి ఎందుకంటే అండర్‌స్టాండింగ్ అనేది ఇట్ హాస్ టు హ్యాపెన్ బై సెల్ఫ్. సర్టెన్ కండిషన్‌లో అది జరగాల్సిందే. కానీ అది అందరికీ అండర్‌స్టాండింగ్ జరిగేదాకా ఆగలేవు. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ ప్రాసెస్. సో, దేర్‌ఫోర్ దానికోసం లాస్ అనేవి ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చాయి. ఇవి న్యాయ సూత్రాలు, న్యాయాలు. సో, ఇవన్నీ కండిషనింగ్సే. సొసైటీ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ క్లైమేట్ ఆర్ కల్చర్ నువ్వు ఎక్కడైతే బతుకుతున్నావో అవి నీ మీద ఇంపోజ్ చేసే నార్మ్స్, రూల్స్ అండ్ లాస్ ఇవి కండిషన్స్ అనొచ్చు. అలాగే హ్యాపెనింగ్ బై అండర్‌స్టాండింగ్ ఈస్ నాట్ కండిషనింగ్ బై థియాలజీ. హ్యాపెనింగ్ బై అండర్‌స్టాండింగ్ ద్వారా ఆపడం అనేది ఒక థియాలజీ ద్వారా కండిషన్ అవ్వటం కూడా కాదు. జనరల్‌గా థియాలజీ లేదా ఫిలాసఫీ లేదా డాగ్మా ఒక సెక్రెడ్ గ్రంథము ద్వారా వచ్చిన విషయాలు, దాంతో చెప్పబడిన విషయాలు పాటించటాన్ని అండర్‌స్టాండింగ్ అనుకుంటారు. బట్ అదో రకమైన కండిషన్ అది. ఈ ఈ తేడా తెలుసుకోవడం చాలా కష్టం. ఇది మనకి మట్టుకు తెలుస్తుంది. ఎదురుగుండా వాడి ప్రవర్తన బట్టి
వాడు కండిషనింగా లేదా అండర్‌స్టాండింగ్‌లో చేస్తున్నాడనేది మనకు తెలీదు కానీ, బట్ మనం చేస్తున్న పని మన కండిషన్‌తో చేసామా లేదా అండర్‌స్టాండింగ్‌తో చేసామా అనేది మనకర్థమవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే ముందు లోపలికొచ్చిన ఇంపల్స్ ఏంటి? నువ్వు దానికి యాడ్ చేసిందేమిటి అనేది ముందు క్లియర్‌గా చూడగలగాలి. అది చూడగలగాలంటే నీకు అవేర్‌నెస్ పెరగాలి. ఈవెన్ అవేర్‌నెస్ అనేది ఆల్‌మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అవేర్‌నెస్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ నియర్ జీరోకి అవుతుంటుంది. మాక్సిమం అవుతుంటుంది. ఇది షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఈ అవేర్‌నెస్ ఎక్కటానికి, తక్కువ అవ్వటానికి కారణం ఏమిటయ్యా అంటే, నీ లోపలున్నాయి 2 ఫోర్సెస్. నీ బాడీ అండ్ మైండ్‌లో పనిచేసే 2 ఫోర్సెస్. బోర్డము, ఇనర్షియా. సో, ఇట్స్ ఎ నేచురల్ వే ఆఫ్ బీయింగ్ నిజంగా. అండర్‌స్టాండింగ్‌తో అలా ఉండటం అనేది ఒక నేచురల్ వే ఆఫ్ బీయింగ్ అది. ద పాత్ దట్ లీడ్స్ వన్ టు అండర్‌స్టాండ్ ఈజ్ ధర్మ. ఏ దారి ద్వారాకైతే నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం అంటే ఇక్కడ జస్ట్ కేవలం దీని యూజ్ ఇది అని చెప్పటం కాదు. దాని యూజ్‌ని యుటిలైజేషన్‌లోకి తీసుకురాగలగటం అప్రోప్రియేట్‌గా. ఆ దారేదైతే ఏ పాత్ అయితే అది లీడ్ చేస్తుందో దాన్ని ధర్మ అంటారు. దాన్ని ధర్మ. ధర్మం అనేదది. అందుకని జీవన విధానం కింద చెప్తుంటారు. ధర్మం. ఐ నో ఈజ్ హర్డిల్ టు అండర్‌స్టాండ్ ఫర్దర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, నాకు తెలిసిపోయింది అనేది అనే భావన ఉందే, అదే పెద్ద అవరోధం. ఎందుకంటే ఫర్దర్ అండర్‌స్టాండింగ్ అవ్వటానికి. ఎందుకంటే ట్రూత్ అనేది అప్రోచబులే గాని ట్రూత్‌ని చేరటం ఉండదు. ఇది అంతకుముందు వీడియోలో వచ్చింది. ఇంచుమించు దగ్గర దగ్గర 100 వీడియోల క్రితం. సో, దానికి అండర్‌స్టాండింగ్ అనేది ఒక ప్రాసెస్. సో, దానికి హద్దులు ఏమిటయ్యా అంటే ఐ నో అనేది. ఐ నో నాకు తెలుసు అనేది. అందుకని ఎప్పుడు తెలిసినా ఐ నో సంథింగ్ యాడ్ చేసుకోండి ఆ లోపల మనసు స్థితిలో. ఐ నో సంథింగ్. దెన్ ఫర్దర్ అండర్‌స్టాండింగ్ చేయకుండా ఆగిపోకుండా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్‌వేస్ ఎండ్స్ విత్ మిస్‌అండర్‌స్టాండింగ్. ఎప్పుడైతే ఐ నో అన్నావో అది అండర్‌స్టాండింగ్ హద్దులు మాత్రమే కాదు ఫర్దర్ అండర్‌స్టాండింగ్‌కి. మిస్‌అండర్‌స్టాండింగ్ ఎండ్ అవుతుంది. ఐ నో అనంగానే మిస్‌అండర్‌స్టాండింగ్‌తో ఎండ్ అవుతుంది. సో, ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో చిత్త అనేదైతే ఉందో మైండ్ యొక్క పార్ట్, బాడీ యొక్క ఇంటిగ్రేట్ అయ్యి 2 కలిపి పనిచేస్తుందట. మనం ఫస్ట్ 50 వీడియోస్‌లో తెలుసుకున్నాం. ఏదో మా సెక్షన్ 1 మైండ్ అని, దాంట్లో 4 సెంటర్‌లుంటాయని. సో, ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ, ఇనర్షియా అండ్ మొబిలిటీ. ఇనర్షియా అని అక్కడ సెన్స్ వైటాలిటీ అని చెప్పాం. సో, ఇంటిగ్రిటీ అనేదేమిటో నాలెడ్జ్‌ని అప్రోప్రియేట్‌గా గ్రహించటం విత్ రేషనల్ రిఫ్లెక్షను. వాట్ ఇట్ ఈస్ అనేది తెలుసుకునేది ఇంటిగ్రిటీ. దాన్ని ఎలా వాడాలి అని ఆలోచించేది. దాని యొక్క యుటిలిటీ బట్టి అప్రోప్రియేట్‌గా వాడగలిగేది ఇంటిగ్రిటీ. ఎమోటివిటీ ఏంటంటే నీకున్న ఎనర్జీస్ మొత్తాన్ని ఆహ్, కేంద్రీకృతం చేసేది. సో, ఎమోషన్ రిలేటెడ్. ఇనర్షియా అనేది సెన్స్ వైటాలిటీ అనేది. ఇదొక వైటల్ ఫోర్స్ అన్నమాట. ఉన్న స్థితిని అలాగే కంటిన్యూ చేయించేది ఇనర్షియా. ఇది సెన్స్ వైటాలిటీ సెంటర్ అని తెలుసుకున్నాం అంతకుముందు. అండ్ మొబిలిటీ అనేది కోరడంలోంచొచ్చేది. సో, ఆర్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ డిజైర్. ఈ డిజైర్ అనే దాని యొక్క బేసిక్ ఫంక్షన్స్ ఇవన్నీ. సో, డిజైర్ ఫార్మ్ అవుతోంది అంటే అక్కడ నీకొచ్చిన ఇంపల్స్ ఏదైతే లోపలికొచ్చిందో, నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి రిసీవ్ చేసుకుందో, అది నీ యొక్క 5 సెన్సెస్ నుండి కావచ్చు, లేదా నీ మెమరీలోంచి కావచ్చు. దాన్ని డీకోడ్ చేస్తుంది. ఆ డీకోడ్ చేయడంలో ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ, ఇనర్షియా అండ్ మొబిలిటీ అనేవి బేసిక్ ఫంక్షన్స్ అక్కడ. సో, డిజైర్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఐ, ఈ, ఎస్ అండ్ ఎం అని చెప్పొచ్చమాట. ఇక్కడ ఎసెన్స్, సెన్స్ వైటాలిటీ ఆర్ ఇనర్షియా. ఫ్రమ్ డిజైర్డ్ ఫ్రమ్ డిజైర్ థాట్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఫార్మ్ అవుతుంది. ఫ్రమ్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ థాట్, ఎక్స్‌ప్రెస్డ్ థాట్ ఫార్మ్ అవుతుంది. ఈ థాట్ ఫార్మేషన్‌లో 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట అక్కడ. సో, ఫస్ట్ డిజైర్ ఫార్మేషన్. డిజైర్ అనేది ఒక స్పార్క్ అని చెప్పొచ్చు. డిజైర్ అనేది ఒక స్పార్క్. డిజైర్ ఎలా ఫార్మ్ అవుతుందో కూడా ఇంతకు ముందు తెలుసుకున్నాం మనం. ఎప్పుడైతే లోపలికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ ఉంటే, ఈ యొక్క వచ్చిన కోడెడ్ ఇంపల్స్‌కి
అవి డీకోడ్ చేయబడిన దానికి, ఈ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్‌కి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఒక స్పార్క్ క్రియేట్ అవుతుంది. ఆ స్పార్క్‌నే మనం డిజైర్ అంటాం అని చెప్పుకున్నాం. ఈ డిజైర్‌కి మోటివ్ యాడ్ అయినప్పుడు అది ఒక థాట్ కింద ఫార్మ్ అవుతుంది. సో, ముందు థాట్ కింద ఎక్స్‌ప్రెస్ కాలేదు. కానీ డిజైర్ స్టేట్‌లో ఉంది థాట్ అనేది. తర్వాత థాట్ ఎక్స్‌ప్రెసివ్ స్టేట్‌లో లేదు. బట్ థాట్ స్టేట్‌కొచ్చేసింది. తర్వాత థాట్ స్టేట్‌లోకొచ్చింది. సో, అది వర్డ్ యాక్షన్స్ రూపంలోకొస్తుంది. యాక్షన్ రూపంలో వర్డ్స్ లేదా యాక్షన్‌లోకొస్తుంది. సో, ఫ్రమ్ థాట్ ద యాక్షన్స్ ఎక్స్‌ప్రెస్డ్ అండ్ యాక్షన్ మే బి వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. ఫిజికల్ యాక్షన్ ఉండొచ్చు లేదా నోటితో మాటలయ్యుండొచ్చు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.